దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మనకు అవసరమే. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి మాట మనకు ఉపయోగకరమైంది. హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారి దగ్గర మందు ఉంటుంది సీసాలో. అది గాజు సీసాలో భద్రపరచబడి దానికి ఒక మూత బిగించి ఉంటుంది. ఆ మందు మన శరీరములోకి ఎక్కాలనంటే ముందు సూది దాంట్లోకి వచ్చి ఆ మందు దాంట్లోకి తీసి మరలా దాన్ని మన శరీరంలోనికి కొచ్చాలి. ఆ సీసాకు నొప్పి ఉండదు, మనకు నొప్పి ఉంటుంది. ఇంజెక్షన్ చేసే డాక్టర్కి నొప్పి ఉండదు, పేషెంట్కి నొప్పి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రతిదీ మనకు అవసరమే. మందు కావాలి, దూది కావాలి, కత్తెర కావాలి కదా, అన్నీ అవసరమే. కాబట్టి ఒక్కొక్క మాట మందులాగానో, దూదిలాగానో, కత్తెరలాగానో, సిరంజీలాగానో, లేకపోతే సెలైన్ బాటిల్ లాగానో మనం భావించి ప్రతి మాటను మనము అన్వయించుకోవాలి. దాన్ని మనం అంగీకరించాలి. దేవునికి స్తోత్రం.